ఇంకొక అడిగి వెనక్కి వాళ్ళు కూడా వస్తారు. రెడీ ఓకేనా వచ్చిందా? రాజమహేంద్రవరం అనేది ఒక సైకిల్ పాయింట్ అక్కడ దీన్నే ఇప్పుడు రోప్ బ్రిడ్జ్ కి తయారు చేస్తాం. ఏమండి ఆర్ఎంసీ ఫండ్స్ కదా, ఐలో ఆర్ఎంసీ లేకపోతే ఏదో అప్పుడు ప్రతిపాదిద్దాంలేండి. ఇప్పుడు అది కూడా చాలా స్పీడ్గా, ఇది మాత్రం నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ పెట్టేస్తాం. అంటే మన వర్క్కి వాళ్ళు ఆగస్ట్ సెప్టెంబర్ ఎండింగ్కి ఇది ఓపెన్ అయిపోతుంది. అందుకే టైల్స్ త్వరగా వేసేస్తున్నాం. సెప్టెంబర్ అయిపోతే అక్టోబర్ నవంబర్ ఏదైనా డిసెంబర్కి అది కూడా అయిపోయి ఇది కూడా రోప్ బ్రిడ్జ్ అయిపోతుంది అనుకోండి. జనవరి పండగకి ఫుల్ లెంత్ అటు నుంచి ఇటు హ్యాపీగా నడచ్చు అందరం. ఏనాటి నుంచో ఉన్న సమస్య ఏదైతే బాగా లోతట్టు ప్రాంతం, ఈ లోతట్టు ప్రాంతం అవడం వల్ల ఆ పైనుంచి వస్తున్న నీరంతా కూడా ఇక్కడే నిల్వ ఉండిపోవడం, ఆ డ్రైన్లోంచి నీరు బయటకు వెళ్ళడానికి సమయం పట్టడం వల్ల అంతా కూడా నీట మునిగిపోతూ ఉంది. ఆ నీట మునిగిపోతున్న ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా 1.5 మీటర్ హైట్ పెంచే విధంగా, సుమారు 1.5 ఫీట్ హైట్ పెంచే విధంగా సుమారు 8 లక్షలతోటి వర్క్ని ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. అదనే కాదు, ఇప్పటి వరకు ఈ నీట మునిగే ప్రాంతాలు ఇదొకటి, 22వ వార్డులోని వంకాయలవారి వీధి, ఆ చివరికి వెళ్ళేసరికి ఇలాగ 4 వెంట్ల ద్వారా ఇప్పటి వరకు నీటిని బాగా నీట మునిగే సమయంలో నీటిని గోదావరిలో వదిలే పరిస్థితులు గతంలో. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన గోదావరి యొక్క నది కలుషితం అవ్వకుండా చెయ్యాలన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని ఆలోచించినప్పుడు 70 సంవత్సరాల కిందట ఏదైతే బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన మేజర్ డ్రైన్ ఉంది, ఆ డ్రైన్ని నిరుపయోగంగా ఉంచేశారు గతంలో ఉన్న ప్రతి ఒక్కరు. ఈరోజు మరలా అది ఓపెన్ చేయడం వల్ల మొత్తం పూడిక సుమారు 2 నెలలు పట్టింది అదంతా కూడా క్లియర్ చేయడానికి. క్లియర్ చేసి ఆ డ్రైన్ని కూడా 2 వెంటలు పెట్టుకొని సితార దగ్గర కలిపే పరిస్థితిని తీసుకొచ్చాం. ఇక్కడి నుంచి ఎప్పుడు వర్షం పడినా ఆ డ్రైన్ అమ్మటి వెళ్ళే విధంగా గోదావరి నదిలోకి ఈ యొక్క ఏదైతే పారిశుధ్య నీరు, చుక్క నీరు కూడా గోదావరిలో కలగకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే 4 వెంటలు ఉన్నాయి ఈ మేజర్ డ్రైన్లో కలవడానికి. ఆ 4 వెంటలు కూడా కొద్దిగా చిన్నవి అవడం వల్ల అనుకున్న ఫోర్స్లో నీరు వెళ్ళలేకపోతా ఉంది. ఇక్కడ ఏదైతే అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉండడం వల్ల, మరలా చెప్తాను నేను ప్రతిసారి కూడా, అనుభవం కలిగిన నాయకత్వం ఉండడం వల్ల వారి యొక్క సూచనతో ఈ 4 వెంటలు కూడా పెంచడానికి మరొక 6 లక్షలతోటి టెండర్ స్టేజ్లో ఉంది. అది కూడా ఒక 15 రోజుల్లో పనులు ప్రారంభించుకుంటాం. ఇవన్నీ చేయడం వల్ల శాశ్వత పరిష్కారం, గంటల కొద్దీ నీరు నిలబడే పరిస్థితుల నుంచి నిమిషాల్లో నీరు, అది కూడా గోదావరిలో కలగకుండా ప్రాపర్ డ్రైనేజ్ సిస్టంలో ఆవకెళ్ళే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ వార్డుల పట్ల ఎప్పుడు కూడా బాధ్యతగా ఉన్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట్లుగా ఉన్నాయి. ఈరోజు కూటమిగా మరింత బలోపేతం చేసే విధంగా అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఇన్ని సంవత్సరాల సమస్యకి కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించిందని కూడా ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం.